దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు. 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ విధానాలను దేశంలో అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. మత ప్రాతిపదికన రాచరిక పాలన కొనసాగించుటకు మతాన్ని ముందుకు తీసుకొస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, జేఏసీ నాయకులు మేకల వీరన్న యాదవ్, సారయ్య, బంక చందు, గుడిపే మల్లేష్, కౌన్సిలర్స్ భుక్య సరోజన, పల్లపు రాజు, పున్న లావణ్య సది, నాయకులు పూదరి శ్రీనివాస్, కైలు నాయక్, రవి, కొమరయ్య, సంజీవరెడ్డి, హరిబాబు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు అదేవిధంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతులై బీజేపీ పార్టీని ఓడించే క్రమం లోపల అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని, దృఢ సంకల్పం తీసుకోవాలని అంబేద్కర్ సాక్షిగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తలేదు ఇక్కడ ఈ భారతదేశం లోపల, అది గౌరవనీయ ప్రజాస్వామ్యం నడుస్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మరి ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ అయిన గోల్వాల్కర్ రచించిన బంచ్ ఆఫ్ థాట్స్ అనే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చి మరి ఈ భారత రాజ్యాంగం ప్లేస్ లోపల దాన్ని మరి పెట్టే క్రమం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ కుట్రను అందరూ ఎండగట్టి 400 సీట్లు కనుక వచ్చేది ఉంటే ఈ రాజ్యాంగాన్నే తీసేస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళకు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు పదవులలో ఉన్నారు, కానీ ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తీసేస్తామంటున్నారు. ప్రజలారా, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన, మా పైన, అందరిపైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మీరంతా కలిసి రావాలని, ప్రజాస్వామ్యంలో వీళ్ళంతా మానవ విలువల్ని కాపాడుకునేందుకు ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరినీ ఉందని తెలియజేసుకుంటూ, ప్రపంచ దేశాలే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని, ఆయన ముందు చూపును గ్రహించి దేశాల యొక్క శాంతి భద్రత కాపాడేటువంటి ఐక్యరాజ్య సమితే బాబాసాహెబ్ పుట్టినటువంటి దినాన్ని విశ్వ విజ్ఞాన దివాస్గా యుఎన్ఓ ప్రకటించి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతుంటే మరి మీకు ఏమి ఇబ్బంది వస్తుందో చెప్పాలని చెప్పి మేము భారత రాజ్యాంగం జోలికొస్తే రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి కూడా బీజేపీని మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఈ దేశానికి ఒక ప్రమాదకరమైనటువంటి శక్తిగా తయారైంది. వాళ్ళ నాయకుల మాటల ద్వారానే మేము కొత్తగా చెప్పడం లేదు, మాకు 3వ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి బీజేపీ నాయకులే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి వాళ్ళని మనం ఎట్టి పరిస్థితిలో గెలిపించుకోవద్దు. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి వాళ్ళని, కాపాడే వాళ్ళని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి మేము అభిప్రాయపడుతూ, రాజ్యాంగంతోనే మనకి ఇలా తెలంగాణ సాకారమైంది. అలాంటి రాజ్యాంగాన్ని ఇప్పుడున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వారు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాము అని చెప్పేసి అంటున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తే వారు ఒకలే రాజు ఉంటారు, అంటే ఎల్ల కాలము అదే నరేంద్ర మోడీ ఒక రాజుగా వ్యవహారం చేస్తాడు. ఇది కాదు మనకు కావాల్సింది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యం కావాలి అని చెప్పేసి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అట్లాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. తీసేయడానికి మూలాలను కదిలించే ప్రయత్నం చేస్తున్నా, అంటే ప్రపంచం ఒకవైపున, మన ప్రధాని ఒకవైపున ఉన్నారు. మరి ఎటువంటి ఈ ప్రధాని ఒక దేవుడు పేరు చెప్పి ఈరోజు ఓట్లను తీసుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి ఆ రాజ్యాంగానికి చూసుకొని ఈరోజు సీట్లలో కూర్చొని రాజ్యాంగాన్ని తీసేసి ఈరోజు వాళ్ళు గెలిచిన మనం చూస్తూ ఉంటే గుజరాత్లో కావచ్చు, మహిళల మీద ఎటువంటి అత్యాచారాలు, ఎటువంటి హీనమైన స్థితిలో చూస్తున్నాము. బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలలో
మహిళల పైన, బీసీల పైన, ఎస్టీల పైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నాయి. రేపు రాబోయే రోజుల మరొకసారి బీజేపీకి అవకాశం ఇస్తే భారత రాజ్యాంగంతో పాటు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అంబేద్కర్ ఆలోచన విధానంతో మహనీయుల ఆశయాలు కొనసాగించడానికి భారతదేశ ప్రజలను ఏకమత్యంగా కలిసి ప్రచారం చేసి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని దేవుళ్ళ పేరిట ప్రజల్లోకి వస్తూ ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం రక్షింపబడాలి, భారత రాజ్యాంగం కాపాడుకోవాలి అని అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీని చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల పరిరక్షణ కావాలంటే మరి తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని మరి అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడానికే నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, దళిత, గిరిజన సోదరులందరూ కూడా ఈ వేదికలో పాల్పంచుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తూ రాజ్యాంగం జోలికి వస్తే ఊకునే పరిస్థితులు లేవు. ఈ కాలచక్ర గమనము తిరుగుతున్న దానికంతటికీ కూడా ఒక రక్షణ కవచమే ఈ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ పోరాటం స్ఫూర్తి ఈరోజు మొదలైందని తెలియజేస్తూ ఒక ప్రధాన వృత్తిలో ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగాలు లేకుండా ఉపాధి అవకాశం ఉన్నటువంటి ఒక వ్యవసాయ రంగాన్ని మీరు ఏ రకంగా అభివృద్ధి చేసేదో చెప్తుంది. రైతులకు రెట్టింపు ఆదాయం కల్పిస్తా అన్నటువంటి మీరు, ఓ మోడీ గారు, రెట్టింపు ఆదాయం చేస్తున్నటువంటి మీరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కాదు, రైతులను ఢిల్లీ నడిపొట్టు మీదను 750 మందిని చంపారు. రైతులారా గమనించండి, ఈ రైతులకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో గమనించండి. రెండోది, యువకులను రెచ్చగొట్టిర్రు. మేము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఓ యువకులారా ఆలోచించండి, అందరికి ఉద్యోగాలు